నా రీల్స్ చూస్తున్నావంటే నీకేదో తెలియాలి. ఒక కప్ప, తేలు 2 వాటర్‌ని దాటడానికి ట్రై చేస్తున్నాయి. అందులో తేలంది, "కప్ప నువ్వెలాగా నీటిలో ఈదగలవు, నీటిలో ఎళ్ళిపోగలవు కాబట్టి, నీ భుజం మీద నన్నేసుకొని నువ్వు నన్ను ఆ ఒడ్డుకి చేర్చవా" అనన్నది. కప్ప ఆలోచించింది. తేలు కుడుతుంది కదా! కాబట్టి అడిగింది. "తేలు నువ్వు కుడతావు. ఖచ్చితంగా నువ్వు కుడతావు. ఎందుకంటే నువ్వు కుట్టే స్వభావం నీది. కాబట్టి నేను ఆ నీటిని దాటి ఎళ్ళేటప్పుడు కుడితే నాకు ప్రమాదం కాబట్టి నేను తీసుకెళ్ళను" అంది. అప్పుడు తేలేమో లేదు లేదు ఖచ్చితంగా నేను కుట్టను. నా స్వభావం ఇదైనా సరే ఎందుకంటే నేను కుడితే నేను కూడా నీటిలో మునిగిపోతాను కదా! కాబట్టి నువ్వు నీ భుజం మీద తీసుకెళ్ళు కప్ప అని చెప్పి తేలు రిక్వెస్ట్ చేసింది. సరే అని పాపం కప్ప నమ్మింది. నమ్మి తన భుజం మీద తేలుని కూర్చోబెట్టుకొని నీటిలో ఎళ్తుందనమాట. ఎళ్తుంటే సడెన్‌గా తేలు కుట్టడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ఇక వాటర్‌లోన తేలు, కప్ప 2 కొట్టుకుపోయాయి. అయితే దీనివల్ల నీతేంటంటే, ఒక్క వ్యక్తి స్వభావం అనేది అది పుట్టుకతో వచ్చిందనమాట. బుద్ధి అంటారు గదా! పుట్టుకతో వచ్చింది. మళ్ళీ చనిపోయేదాకా ఉంటుంది. చనిపోయిన తర్వాతే అది పోతుందనమాట. పుట్టుకతో వచ్చింది గిట్టితేనే గిట్టిన దాకా ఉంటుందనేది సామెత. అయితే దీనివల్ల నీతేంటంటే, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే కరెక్ట్ కానీ, వాళ్ళని కాపాడదామని రిస్క్ చేస్తే వాళ్ళని కూడా ముంచేస్తారని